అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై ది స్లీప్ కంపెనీ. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజంగా కేసీఆర్ సార్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ సారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సారు కుటుంబం మీద మన తెలంగాణ మొత్తం మస్తు పాయరం పెంచుకుంటుంది, అభిమానం చూపిస్తుంది. కేసీఆర్ సార్ కుటుంబం వాళ్ళకు ఏమన్నా అయిందంటే జనం తన్లాడతారు కదా. అన్నట్టు మన కవితక్క జైళ్ళ నుంచి మంగళవారం నాడు విడుదలైంది కదా. నల్లా 5.5 నెలల తర్వాత తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టింది. జనం చూడురి ఏ తీర్ల అభిమానం చూపించిర్రో. వారెవ్వా, ఇగో ఇది మన కేసీఆర్ సార్ కుటుంబం మీద తెలంగాణకున్న పాయరం. సుశిరా, 5.5 నెలల తర్వాత మన తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన మన కవితకు జనం ఏ తీర్ల స్వాగతాలు చెప్తురో, ఎట్లా అభిమానం చూయించిరో. సమరానికి ఇక సై అంటూ సవాలు విసిరింది. మాపటీలి 5:30 పావు తక్కువ 6కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవితక్క బయటికి వచ్చుడుతోనే జనం జేజేలు చెప్పిరు, పూలతోని స్వాగతాలు చెప్పిరు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే దద్దరిల్లింది పోర్రి. జనాన్ని చూసుడుతోనే కవితక్క పిడికిలి బిగించి జై తెలంగాణ అనుకుంటా జనానికి శరార్థులు చెప్పింది. శంషాబాద్ నుంచి కవితకి ఇంటి దాకా తొవ్వ పొడుగుతా గులాబీ సైన్యం పూలవాన గురిపించింది. హైదరాబాద్ పట్టణం అంతా గులాబీ జాతరనే నడిచింది పోర్రి. ఇగో ఇప్పుడు కవితకి ఇంటికాడ చూడురిగా ఎట్లా ధూమ్ ధామ్ చేసిరో. పగటీలు సందే కవితక్క కోసం జనం ఎదురు చూసిరు, కండ్లార చూసి సంబురపడ్డరు. కవితక్కనే కాదు, ఈ సైన్యమంతా మన కేసీఆర్ సార్ కుటుంబమే. అందుకే కవితక్కను జైలుకు పంపినప్పటి సంధి ప్రతి ఒక్కరు మనసు దండలాడుతుంది. అక్క కోసం పూజలు చేసిరు, ఉపాసం కూడా ఉన్నారు. 5.5 నెలల తర్వాత అక్క మళ్ళా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టుడుతోనే ఇగో గిట్ల సంబరపడ్డరు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. అయితే యముడు చిత్రగుప్తుడు
వాళ్ళు ఎవరబ్బా ఇట్లా కొమ్ములు పెట్టుకొని ఉంటారు చూడుర్రి. యమకింకరులు. అయితే వీళ్ళందరూ యమలోకంలో ఉంటారు కదా నల్ల. అయ్యో యమగోళ యమదొంగ సినిమాలలో చూడలేదా నల్ల మనం? యమలీల సినిమాలనైతే యముడును చిత్రగుప్తుడు భూలోకంలోకి వచ్చి హిమక్రీములు తినుకుంటా గుండగాలతోని మంచిగా ఫైటింగులు చేసుకుంటూ ఉంటారు. అయితే సినిమాలలో చూయించినట్టే ఇప్పుడు యముడును చిత్రగుప్తుడు భూలోకంలోకి వచ్చిరటనొల్ల కర్ణాటకలో తిరుగుతారట. అరే అవ్వంటనొల్ల మరి వాళ్ళు ఎందుకోసం వచ్చిర్రు, ఎవరిని పట్టుకపోదామని వచ్చిర్రు, ఏంది కథ అరుచుకొని వద్దాం రాన్రి. అగ్గో యముండా, ఇటేమో చిత్రగుప్తుడు. చూడుర్రి ఏం చేస్తాండ్లో, వామ్మో కొలతలు గొలుస్తురు కదా. అగో ఇటుకెళ్ళి భూతమో పిశాచమో వస్తుంది, లాంగ్ జంప్ చేస్తుంది. ఇట్లా పిశాచి లాంగ్ జంప్ చేయంగానే చిత్రగుప్తుడును యముడు గొలుస్తుర్రు అన్నట్టు వీళ్ళు డూప్లికేట్ వాళ్ళని మీకు ఈ పాటికి అర్థమైందని నాకు అర్థమైంది. మరి ఈ కథ ఏందయ్యా అంటే, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలనుల్లా రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. గుంతలు ఏడబడితే గాడ గుంతలు పడ్డాయి, టక్కర్లు అవుతున్నాయి, జనం కూడా చచ్చిపోతుర్రు. గుంతలు ఊడ్చుర్రి, మంచిగా డాంబరేసి రోడ్లు మంచిగా చేయురి అంటే సర్కారోళ్ళు ఇనుడే లేదట. అందుకే అక్కడోళ్ళు గిట్లా యమధర్మరాజు, చిత్రగుప్తుడు, యమకింకరులు, పిశాచాల ఏషం కట్టి నిరసన చేసిరు. ఈ రోడ్డు కానే యముడున్నాడు, ఈడు కత్తె మమ్మల్ని ఎత్తుకపోతుండు, దయచేసి రోడ్డు చక్కగా చేసి యముడిని అడికెళ్ళి మా పానాలు కాపాడూరి మహాప్రభో అంటురు. కానీ ఏమన్నా తెలవనుల్లా, ఏమన్నా నిరసననా? మొత్తానికి వీళ్ళు యమలోకానే కిందికి తీసుకొచ్చిరు. మరి యముని మీదికి పంపే జిమ్మెదారి సర్కారోళ్ళ మీదనే ఉన్నదన్నట్టు మరి వాళ్ళేం చేస్తారో. యముని ఈయన్నే ఉంచుతారా, ఇంకా 2-3 ఊర్లల్లో గిట్లని తిప్పుతారా తెలవవలసి ఉన్నది. అన్నట్టు కవితక్కకు జనం బీఆర్ఎస్ సైన్యం ఎదురొచ్చి ఏ తీర్ల జైలు చెప్పిరో చూసిరు కదా. మస్తు దిల్కు అనిపించింది కదా. కుట్రలు కుతంత్రాలతోని జైలు లేచినా కవితక్క మీద జనానికి ఉన్న అభిమానం ఇస్మంతైనా తగ్గలేదని తేలిపోయింది. ఇక ఈ అభిమానం చూస్తుంటే చాలా మందికి నిద్ర పట్టదు కావచ్చు. ఎంత గాయగాయ అయిపోతుర్రో, అసలు ఎంత హైబత్ అయిపోయిర్రో. టీవీలలో చూసుకుంటేనే ఎంత బీపీలు పెంచుకున్నారో కదా. కాదోల్లా కవితక్కకు బెయిల్ వచ్చినా గాని ఈ చెయ్యి పార్టీ పువ్వు పార్టీల ముచ్చట ఇంటుంటే జనానికే కోపం వస్తుంది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అని అనిపిస్తున్నది. అగ చూడురు మీరే. నిజంగా మన కవితక్కకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చుడుతోనే కొందరికైతే అస్సలు వసపడలేదోల్లా. అసలు రాత్రి నిద్ర పోయిర్రో పోలేదో నన్ను అడిగితే. ఇక ఈ బెయిలు మీద చెయ్యి పార్టీ పువ్వు పాటోళ్ళ ముచ్చట్లు ఇంటుంటేనైతే జనం మస్తు నవ్వుకున్నారు. జనాలల్లా వాళ్ళే నవ్వుల పాలయ్యిర్రు. ఇగో ఇట్లనే చెప్పుకుంటున్నారు. మరి కవితక్కకు బెయిల్ అచ్చుడుతోనే తెలంగాణ అంతా మస్తు సంబరపడ్డది. అసలు కవితక్కను ఎందుకు జైలు వేసిర్రో, దీని వెనుక ఎవలున్నారో, రాజకీయం కోసం ఎంత గోస ఉచ్చుకున్నారో, అసలు కారణమేందో తెలంగాణలో ఉన్న చిన్న పోరన్కి కూడా ఎరికే కదా. ఇప్పుడు చెయ్యి పాటోళ్ళును పువ్వు పాటోళ్ళు భుజాలు దడుముకున్నంత పనిచేస్తాన్నారులా. మన పువ్వు పార్టీ బండి సంజయ్ అన్న ఏమనడోల్లా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటైర్రు, అందుకే కవితక్కకు బెయిల్ వచ్చింది అని ఏమేమో రాగం తీసే కదా. ఇదేమన్నా నమ్మే ముచ్చట్నేనా అనొల్లా. బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే కోర్టు తీర్పునే ఈ బండి సారు కించపరిచిండు అన్నట్టే కదా. అయినా కాంగ్రెస్తోని ములాఖాతులు గిలాఖాతులు అయితే బెయిల్ ఎందుకు వస్తుందోల్లా నాకు తెలియకడుగుతా. ఇక చేయిపాటోళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయో మీరు కూడా ఇంటనే ఉన్నారు. బీజేపీ వాళ్ళతోని బీఆర్ఎస్ వాళ్ళు సోపతి పట్టిర్రు, పార్టీని కలుపుతారు, అందుకే కవితక్కకు బెయిల్ వచ్చింది అని ఏమేమో అంటాన్రు. కాదోల్లా మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉండాలనా వద్దా. కేసీఆర్ సారు కొట్లాడిందే ఈ జాతీయ పార్టీల మీద, బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళ సోపతి అద్దే అద్దం తనలాడిండు. అంతెందుకు కవితక్క కూడా బయటికి వచ్చి కుట్రేషం వేసిన వాళ్ళతోని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అని సవాల్ కూడా వేసింది. ఇక ఈ కుట్రేషం వేసింది ఎవరో అందరికీ ఎరికేనాయే. కానీ వీళ్ళు చూడుర్రొల్లా, మీ వాళ్ళంటే మీ వాళ్ళు, మీలు చేయవట్టే అంటే మీలు చేయవట్టే అని ఒకరికొగలు ఎట్లా చెప్పుకుంటాన్రో గీదా తారీఖ.
ఇంకా అబద్ధాలేనా? అసలు కవితక్క ఎంక్వైరీలు నడిచేటప్పుడే లేనిపోని అబద్ధాలు చెప్పిర్రు, దిక్కుమాలిన పుకార్లు లేపిర్రు. కానీ అవి ఏమి ఇప్పటిదాకా నిజాలు కాలేదు. ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఒక్క ఆధారం కూడా బయట పెట్టలే, ఒక్క రూపాయి కూడా ఇది అక్రమం అని చెప్పలే. ఇక ఇప్పుడు నిజాలు ఒక్కటొక్కటి బయటకు వస్తుంటే ఈ చెయ్యి పాటోళ్లకు పువ్వు పాటోళ్లకు గజ్జు అంటున్నది అని చెప్పుకుంటాన్రు. అంతే కదా నొల్ల మరి. అయినా అబద్ధం ఎన్నాళ్ళని తిరుగుతుందోల్లా, ఆలస్యమైన నిజం బయటికి అత్తనే ఉంటుంది. ఇప్పుడు అదే అయిపోయింది. ఈ తాగుడింట్ల మన్ను పోయ్యా కొందరు కథలు ఎట్లుంటాయంటే, నిజం చెప్తున్నానోల్లా, అసలు వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రానే రాదోల్లా. అయ్యో మంది చూస్తారు, ఇజ్జత్ పోతుంది, ఇంట్లో బాధపడతారు అని సోయే ఉండదు. ఎందుకు తాగుతారో ఏం పాడో. సరే తాగితే తాగని, తాగిన ముచ్చట అందరికీ తెలవాలనా? అవసరమా? తెలుసుడే కాదు లో ఇజ్జత్ తీసి కుప్ప పెట్టుకుంటారు అన్నట్టు. ఇక కొందరు ఎట్లుంటారంటే, మందు తాగిర్రంటే వాళ్ళ లోపల ఉన్న చంద్రముఖి, నాగవల్లి, ఇటువంటి అవతారాలన్నీ బయటకు వస్తాయి. గట్లనే వచ్చింది ఒక పెద్దన్నకు. ఏం చేసిండో చూడుర్రి మీరే. ఇక మన సిరిసిల్ల తాడూరు కాడనొల్ల ఒక సెల్ టవర్ ఉన్నది. ఆ టవర్ మీద చూడుర్రిగా కొమరెల్లి శ్రీనివాస్ అట ఏం చేస్తున్నాడు అని అంటారా? జెండా ఎగరేస్తున్నాడు. అబ్బా ఎంత దేశభక్తు అని అనుకుంటున్నారేమో. వాడిప్పుడు ఈ లోకంలో లేడు, మత్తు లోకంలో ఉన్నాడు. కుత్తికెళ్దాంక దాగిండు. ఇక ఇంకేమున్నది, దేశభక్తి అంతా సలసల మొత్తం బాకింది. జెండా తీసుకొని టవర్ మీదికి పోయిండు. అరే వారి వద్దురా నాయన, ఆయనతో సోలిగేనా అంటే అప్పప్ప అవుతావంటే ఇనుడే లేదు. ఇక లాస్ట్కు వాడిని ఎట్లనో గట్ల కిందికి దించిరు. మరి కిందికి దిగినాకనన్నా చక్కగా ఉన్నాడా? అగ చూడుండ్రి, ఆర్మీ ఆఫీసర్ అయిపోయిండు. ఓష్ నీ కథ సలగుండా, ఎంత తాగినావు సారు నువ్వు? పొద్దుగాలనే గొంతు బాగానే తడుపుకున్నట్టున్నావు కదా. చిన్నప్పుడు బల్లె చదువుకున్న ప్రతిజ్ఞ పాఠం కూడా అప్ప చెప్తాండు. భారతదేశం నా మాతృభూమి అనుకుంటా. నా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, అందరు సహోదరులు. అంటే పోలీసులు నన్ను నేను తాగుతా, కానీ మందు బంద్ చేస్తే నేను తాగుతా. మరి మందు బంద్ చేసినప్పుడు నేను మంచిగా ఇంటికి వెళ్ళవాడు. సాల్ తీగా జెండా వందనం చేస్తున్నావు చక్కగున్నవని. అసలు అందరూ పొద్దుగాల జనాలు మంజంతోని పండ్లు తోముకుంటే ఈయన మాత్రం మందుతోనే తోముకునే తట్టున్నాడు. కాదు తాగినోడు తాగినట్టు సప్పుడేక ఇంట్లుండకనట బయటికి వచ్చి ఏంది ఇది, ఇంకా దేశాన్ని బాగా ప్రేమిస్తున్నాడట. ప్రేమ అదేందోనోల్లా, కొందరికి తాగినాక కడుపులో ఉన్నది కక్కుతారు, లేనిపోని ప్రేమలన్నీ ఇట్లా బయట పెట్టుకుంటారు. మొన్న కూడా గిట్లనే ఖమ్మంలో ఒకడు బగ్గ తాగి రోడ్డు మీదనే రామాయణం పెట్టిండు. ఇక ఇంకో జాగలనేమో ఒకడేమో పాము అవతారంలోనే మారిపోయిండు. ఇక వీడేమో ఒక సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ లెక్క మారిపోయి టవర్ ఎక్కిండు. ఇంకా నయము కింద వాళ్లే. ఇక తాగిందంతా దిగినాక ఈ వీడియో చూయించాలి ఈ పెద్ద మనిషికి, అప్పుడన్నా తాగుడు బంద్ చేస్తాడు కావచ్చు. ఇట్లా చూయించినా ఇంకో బాధ, అయ్యో నేను గింత పని చేసినా అని బాధ పడుకుంటా మళ్ళీ సీసా తెచ్చుకొని తాగినా తాగుతాడు కావచ్చు. ఏందో ఏమో పోయి తాగుబోతోళ్ళతో అర్థమే అయితే లేదు. రెంటికి షెడ్డరేవడి, నా ఘర్కా నా ఘాటకా. ఈ శాస్త్రాలు ఎరికే కదా నల్ల, మీకు ఎందుకు వాడతారో ఎప్పుడు వాడతారో. ఇప్పుడు నాకెందుకు యాదకి వచ్చినాయి అని అంటారా? మన బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి రయ్య 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 ఉరుకుకుంటా చెయ్యి పార్టీల షరీకైన లీడర్ల పరిస్థితి అవో గట్లనే ఉన్నదోల్లా. ఎటు కాకుండా అయిపోయారు. రోడ్డు మీద కనబడితే చాలోల్లా సన్మానాలు కూడా చేస్తారు. అవి ఉత్తపచ్చి సన్మానాలు కూడా కావాలో చూడుండ్రి మీరే ఏంటివో అయ్యి. అగ చూడురోళ్ళ కొట్లాట ఉత్తపచ్చి కొట్లాట కాదు, కోడిగుడ్ల కొట్లాట. మన షేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎరికే కదా మీకు. అయ్యో గదేనోళ్ళ మన కారు పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మొన్ననే షేయి పార్టీలకు పోయిండు, కండువ కప్పుకున్నాడు. ఇక షేయి పార్టీలో మస్తు ఉంటుంది, నన్ను మస్తు చూసుకుంటారు, ఫుల్ ఇజ్జత్ ఉంటుంది అని అనుకున్నాడు కావచ్చు సారు వారు. కానీ షరీక్ అయినాక కథ అలగైపోయిందిలో. కాంగ్రెస్ వాళ్ళే ఈ యాదయ్య సార్ను పొట్టు తిట్టుడట. ఏదో కార్యక్రమం కోసం వస్తే కోడిగుడ్లు ఇసిరేసిర్రు. ఆగ చూడవు దొరికితే ఎమ్మెల్యే సార్ను జరిసేటట్టే ఉన్నారు వీళ్ళు. అవో గట్లున్నది మరి వీళ్ళ కోపము. Down,
చూసిండ్రా అనోళ్ళ గెలిపించిన పార్టీకి చెయ్యిచ్చి చెయ్యి పార్టీలకు వాయే ఇప్పుడు ఏమాయే ఆడ కానేటోడు లేడాయే ఇజ్జతిచ్చుడు పక్కకు పెట్టు కనబడితే చాలు కాంగ్రెస్ వాళ్ళే మోసమర్రకుండా ఎత్తాండ్రు యాదయ్య సార్ను. యాదయ్య సార్ ఒక్కడే కాదు లో బీఆర్ఎస్ నుంచి చెయ్యి పార్టీలకు దునికిన వాళ్ళ అందరి పరిస్థితి గట్లనే ఉన్నది. దానం నాగేందర్ సార్ హాలత్ ఎట్లయిపోయిందో చూస్తూనే ఉన్నారు. చెయ్యి పార్టీలో షరీకైనా కానీ సార్ మీద ఆ పార్టీలే కుట్రలు చేస్తాండ్రు అని అంటనే ఉన్నారు. ఇక బీఆర్ఎస్లో మస్తు పరపతితోనున్న కడియం శ్రీహరి సార్దైతే చెయ్యి పార్టీలో సప్పుడే లేకుండా అయింది. ఇక కడమ లీడర్ల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఎటూ కాకుండా అయిపోయిర్రు. ఎందుకన్నా షేయి పార్టీల కత్తిమి ఎందుకన్నా గెలిపించిన పార్టీని ఇడిచిపెడితిమి అని ఇప్పుడు తలకాయలు పట్టుకుంటురట. అయినా ఇప్పుడు అనుకొని ఏం లాభం పాటు ఇగో గిట్లనే అంటున్నారో ఇలా కార్యకర్తలు. అవుగాని ఇగోండ్రోళ్ళ సినిమాలు సీరియళ్ళు తీసే డైరెక్టర్లు మస్తు తెలివిగల్లోళ్ళు చాలా మేధావులు అని అనిపిస్తుంది వాళ్ళ. నాకైతే అట్లనే అనిపిస్తుంది. అంతే కదా, అసలు వాళ్ళు కథ అనుకునుడు దానికి తగ్గట్టే తీసుడు చిన్న ముచ్చట నానోళ్ళు చాలా పెద్ద ముచ్చట, పెద్ద దిమాకు ఖరాబు ఎవ్వారం కదా. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్ల ముచ్చట ఎందుకు తీసినానంటే ఒక డైరెక్టర్కే ఒక దొంగోడు సినిమా స్క్రిప్ట్ ఇచ్చినంత పని చేసిండు. అర్థం కాలేదా నోళ్ళ? చూడుండ్రి మీరే ఏందో అది. అగో అర్ధరాత్రి దాటింది, సీరియల్ తీసే డైరెక్టర్ మేడం మంచి నిద్రలున్నది. అప్పుడే అగ చూడురిగా ఒకడు ఎట్లా దునుకుతాండో ఈ ఇంట్లో. చూసిర్రా పిల్లి లెక్కనే నడుస్తున్నాడు కాదు సప్పుడు కాకుండా. ఇల్లంతా దేవులాడిండు. సీరియల్ తీస్తున్నాడు కదా డైరెక్టర్ మేడం ఇంట్లో. ఏమన్నా దొరుకుతాయో ఏమో అని బాగా ఆశ మీద ఉన్నాడు లో. అగో బెడ్రూమ్లకు పోయిండు కదా, అమ్మో నిద్రపోతాండ్రు. మనకెందుకు అని అనుకుంటే వెనకకొచ్చిండు. వానికి 6,000 దొరికినాయట. కానీ ఆశ జాలలే. ఇటు చదురుతున్నాడు అటు చదురుతున్నాడు, ఇటు తిరుగుతాన్నాడు అటు తిరుగుతుండు. లాస్ట్ కత్తే ఇగో ఇట్లా వారిపోయిండు. ఎవరి గేదె మీరో ఎరికేనా? పిల్లి గేదె మీదోల్లా ఈ దొంగోని చూసుడుతోనే పిల్లి మ్యావ్ మ్యావ్ అన్నదట. కథమిగా వీనికి గుండె అయినంత పని అయింది. పిల్లో పులో అనుకుంటా ఒకటే ఉరుకుడు, కిటికీలకెళ్ళి దునుకుడు. ఇక ఈ దునుకుడేందో ఒలింపిక్స్లకు పోయి దునికినా ఏదో ఒక ప్రైజ్ వచ్చి కాదురా వారి. మొత్తానికి డైరెక్టర్ ఇంట్లో దొంగతనానికి పోయి పిల్లికి భయపడి పారిపోయిండు అన్నట్టు. సీసీ కెమెరాలో చూసిన డైరెక్టర్ మేడం ఈ సీన్ను సీరియల్లో పెడతది కావచ్చు. ఈ ఒక్క సీనుతోని ఎన్ని నెలలు సాగిస్తుందో ఇక సీరియల్ను. ఇగో గిట్లనే అనుకుంటుర్రోల్లా. ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ఇవన్నట్టోళ్ళ గ్యారెంటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.